శ్రీ గురుభ్యో నమః. ఈ పంచమ స్థానం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం. నా వంశంలో అద్భుతంగా వాడు జన్మించాడు, వంశాన్ని నిలబెట్టాడు రా అంటుంటాడు. రాజుల కాలంలో మనం చూస్తుంటాం. వంశాన్ని నిలబెట్టే గొప్ప వ్యక్తిగా తయారయ్యాడు రా అంటాడు. మన పేరు నిలబెట్టేశాడు రా అని అంటుంటాం. మన పేరు నిలబెట్టేసాడు, ఎవడు నిలబెడతా? పక్కవాడు నిలబెడితే మన పేరు నిలబడదు. మన వంశంలో పుట్టిన మన సంతానం కానీ చేసే కార్యాలు కావాలి కానీ కర్మల ద్వారా కానీ మన గౌరవాన్ని నిలబెట్టినప్పుడు వంశోద్ధారకుడు అయి ఉండి వంశాన్ని నిలబెట్టాడు, వంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు రా అని అంటారు. ఒక శాస్త్రాన్ని కూడా వంశపారపర్యంగా వస్తుంటుంది. ఈ జ్యోతిష్ శాస్త్రం ఇది కూడా వంశపారపర్యంగా వస్తుంది. దాన్ని నిలబెట్టడం అంటే దాన్ని సాధన చేసి నేర్చుకుని 10 మందికి ఉపయోగపడేది చేసేది ఆ వంశాన్ని నిలబెట్టడం. మన శాస్త్రం చెప్తాం, జ్యోతిష్ శాస్త్రంలో ఎంతో మంది విధానాన్ని మారుస్తుంటాం. ఇదంతా ఏంటి, ఆ వంశంలో పంచమ స్థానంలో అటువంటి శుద్ధితో కూడిన ఆ స్థితి ఏర్పడి దాని ఒక యోగాన్ని పొందినప్పుడు ఆ వంశాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తులు అక్కడ జన్మిస్తుంటారు. పూర్వ రాజు కాలంలో కూడా మనకేంటంటే గర్భాధాన సమయాన్ని లగ్నంగా భావించి పంచమ స్థానం శుద్ధిగా ఉందా లేదా, యోగంలో ఉందా లేదా, ఎటువంటి యోగం ఉంది అవన్నీ చూసుకుని గర్భాధాన సమయ లగ్నాన్ని మొదలు పెట్టేవారు. తల్లి గర్భంలో బయటకు వచ్చేది లగ్నంగా అనేవారు కాదు పూర్వకాలం. రాజుల కాలంలో మంత్రులు కానీ మనకు రాజదర్భాలు ఉండే వేద పండితులు కానీ ఆ గర్భాధాన సమయాన్ని లగ్నంగా భావించి ఆ లగ్నాన్ని పంచమ స్థానం ఏ విధంగా ఉంది అంటే మహాచక్రవర్తి పుట్టడా, ఆ మహాచక్రవర్తి పుట్టడానికి కావాల్సిన లగ్నాన్ని వాళ్ళు సమకూర్చి అప్పుడు వాళ్ళు ఆ లగ్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గర్భాధాన సమయాన్ని నిర్ణయిస్తుండేవారు. అంటే ఆ సమయంలో వీళ్ళు కలుసుకుంటే వాళ్ళకి పుట్టబోయే కుమారుడు ఒక మహాచక్రవర్తి ఉండాలి, వంశాన్ని నిలబెట్టేలాంటి వాడే ఉండాలి అని ఇప్పటికీ అగ్రహారాల్లో అలాగే చూసేవారు. కొన్ని అగ్రహాల్లో మనకు కనబడుతుంటాయి. ఎందుకంటే మనం ఒక వంశాన్ని నిలబెట్టాలి, మనకు మోక్షం జరగాలి, మనకు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. రాజమార్గంలో మనం సాధన చేసుకుంటూ సాధకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆ సాధన చేసుకున్న తర్వాత మన వంశాన్ని నిలబెడుతూ మనకు మోక్షాన్ని ఇచ్చేవాడు సుపుత్రుడే. కాబట్టి ఆ పంచమ స్థానం శుద్ధిగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ జరుగుతుంటాయి. పూర్వకాలంలో ఈ సంతానం 5 ఉండేవారు, 6 ఉండేవారు, 7 ఉండేవారు. ఎంతోమంది సంతానం ఒక చక్కగా ఒక పెద్ద ఫ్యామిలీలా ఉండేది. ఇప్పుడు ఒకరు కాకపోతే 2 అంటున్నారు, కష్టమే 2 అవుతున్నారు. నేను చాలా మంది మా దగ్గరికి వచ్చారు అంటుంటారు, ఒకటి చాలండి, 2వానికి చాలా కష్టం అని, ఒకడు పుడితే చాలండి అంటుంటారు. పూర్వం ఇప్పుడు మా ఇళ్లలో చూసుకుంటే 5 అందరూ మేము 2 అక్కచెల్లెలు, పెద్ద ఫ్యామిలీ మాది. ఇలాంటి పెద్ద ఫ్యామిలీస్ మా జనరేషన్లో చాలా మంది ఉన్నారు. సంతానానికి అంత విషయం, ఏ సంతానం ద్వారా ఎటువంటి అద్భుతమైన స్థితి పంచమ స్థానంలో ఎటువంటి యుగ పురుషుడు పుడతాడు అనే ఒక భావంతో మన వాళ్ళు అప్పట్లో అగ్రహారాల్లో కానీ ఎక్కడైనా కానీ సంతానానికి మనం విశేషమైన స్థితిగా గొప్పగా చెప్పుకుండేవారు. ఇప్పుడు 2వ సంతానం వచ్చేసరికి గొప్పగా చెప్పుకో, మన సంతానం చాలా 2, ఒకటైతే ఓకే, 2 అయితే చెప్పలేము, 3వ దాని గురించి అసలు ఆలోచన పెట్టుకోవాలి. అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఆ సంతానం అనే స్థానానికి ఉన్న విశిష్టతను తెలుసుకోలేకపోతున్నాం. సో అలాగా పంచమ స్థానంలో సంతానం యొక్క విశిష్టత తెలుసుకుంటూ కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుంటాం. శుభం బియాత్. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad 5,08,000. Phone numbers 8885559147, 8855559148, 970444701, 97044470002.